ఆశ్రయముగా ఉండును. యెహోవా వానికి ఎవరైతే దేవుణ్ణి నమ్ముకుంటారో వాళ్లకు ఆయన ఆశ్రయముగా ఉంటాడంట. ఇంకా దేవుడే మనకు సర్వ సృష్టికర్త, సర్వాధికారి. భూమి నిరాకారముగా ఉన్నప్పుడు ఆయన సమస్తమును కలుగజేసిన దేవుడు. ఆయనను ఆశ్రయించిన వాడు ధన్యుడు. యెహోవా వానికి ఆశ్రయముగా ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి నమ్ముకోవడం మాత్రమే కాదు, కానీ మనలో చాలా మంది ఏం చేస్తుంటామంటే కేవలం నమ్ముకుంటాము, ఏదైనా అవసరం వచ్చినప్పుడు కానీ ఏదైనా ఏ విషయంలో అయినా ఆయన దగ్గరికి పోము. యేసయ్య స్వతహాగా వచ్చి మన జీవితంలో కార్యం చేయడు. గమనించాలి, మనం అడిగినప్పుడే ఇస్తాడు ఆయన. ఎప్పుడు నా బిడ్డ అడుగుతుందా అని వెయిట్ చేస్తూ మనతోనే ఉంటాడు. మనం ఏం చేయాలంట? యెహోవాను నమ్ముకోవాలి. ఎప్పుడు నీ జీవితంలో ఎలాంటి కష్టం వచ్చినా, ఎలాంటి అవసరం వచ్చినా, ఎంత క్లిష్ట పరిస్థితి వచ్చినా ఆయనను నమ్ముకొని ఆయన మీద ఆధారపడాలి. అప్పుడు మాత్రమే ఆయన మనకు ఆశ్రయముగా ఉంటాడంట. ఒకవేళ కీడు మనకు వచ్చినా ఆ కీడు మనల్ని ఏమీ చేయదు. ఏదైనా అపాయం వచ్చినా అపాయం మనల్ని ఏమీ చేయదు. ఆయన అంటున్నాడు కదా, నీ కనుగుడ్డును ముట్టినవాడు నన్ను ముట్టినవంత సమానం. అంటే ఎంత జాగ్రత్త, ఎంత కేర్ తీసుకుంటున్నాడు. ఒక భర్త కానీ ఒక తల్లిదండ్రి కానీ అంత కేర్ తీసుకోలేరు. ఈ లోకంలో మానవ మాతృలందరూ కూడా కొంతవరకే. ఆయన ఏమంటున్నాడు? మనల్ని ఈ లోకంలో పుట్టించినప్పటి నుంచి మన తుది శ్వాస వరకు కూడా బిడ్డ నేను నీతో ఉన్నాను అంటాడు. దావీదు మహారాజు అంటాడు, నీవు గర్భంలో రూపింపబడక ముందే నువ్వు నాకు తెలుసు అంటాడు. హల్లెలూయా. ఇంకా ఈ లోకంలోకి మనము రాకముందే తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆయన ఏమంటున్నాడు? నువ్వు నాకు తెలుసు అంటున్నాడు. అంత మాత్రం మొదలు పెడుతున్నాడా? అప్పటి నుంచి కూడా ప్రతి అణువణువున ఆయన మనల్ని కాపాడుతూ వస్తున్నాడు. ఎప్పుడు మనం అడిగితే, మనం ఇష్టానుసారమైన జీవితంలో ఉంటే ఆయన మనకు తన ఆశ్రయాన్ని ఇవ్వడు. ఉంటాడు కానీ నా బిడ్డ ఎప్పుడు అడుగుతుందా అని ఆయన వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇక గమనిస్తే, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. ఎప్పుడైతే యెహోవాను ఆశ్రయిస్తామో